2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్స్. ఇప్పటివరకు అసలు ఇంత ధర ఎప్పుడు కూడా పలకలేదు అనే రీతిలో బంగారం పరుగులు పెడుతూనే ఉంది. రోజు రోజుకు బంగారం ధరలు ఊహించని స్థాయికి పెరిగిపోతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందరి ద్రాక్షగా మారుతుంది బంగారం. ఒకప్పుడు తులం 20,000 ఉంటే ఇప్పుడు 1,00,000 దాటినా కూడా ఇంకా ఆగడం లేదు. 2 లక్షల వైపు పరుగులు పెడుతుంది. ఎప్పుడు 2 లక్షలను టచ్ చేస్తుందా అనేటువంటి ఆందోళన కలిగిస్తుంది తాజాగా పెరుగుతున్నటువంటి ధరలు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే బంగారం ధరలు ఇంత వేగంగా పెరగడం చరిత్రలోనే ఒక రికార్డు ఇది. ఈ పెరుగుదల చూస్తుంటే సామాన్యులు ఇక బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక ఇప్పటికే చాలా వరకు కూడా తులం కొనాలనుకున్న వారు అర్ధ తులం కొంటున్నారు, అరతులం కొనాలనుకున్న వారు దాంట్లో సగం కొంటున్నారు. ఇంకా సామాన్యులైతే అసలు బంగారం కొనడానికి మొగ్గు చూపట్లేదు. ఈ రోజు కూడా బంగారం ధరలు రోజు మాదిరిగానే మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరల వివరాలు కనుక మనం ఒకసారి చూస్తే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1 తులం అంటే 10 గ్రాముల బంగారం ఏకంగా 1,23,850 రూపాయలకు చేరింది. ఎస్, మీరు వింటుంది కరెక్టే. 1,23,850 రూపాయలకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 1,11,500 రూపాయలకు చేరింది. బంగారం మాత్రమే కాదు, అటు వెండి కూడా పరుగులు పెడుతుంది. బంగారంతో పాటే ఊహించని స్థాయికి పెరుగుతూ వస్తుంది. కిలో వెండి ధర ఏకంగా 1,54,350కి చేరింది. నిన్నటి ధరతో పోలిస్తే నేడు ధరలు అమాంతం పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర 1,23,460 ఉండగా ఈరోజు ఏకంగా 390 రూపాయలు పెరిగింది. అదేవిధంగా కిలో వెండి ధర వచ్చేసి 1,54,200గా ఉండగా తాజాగా మరో 150 రూపాయలు పెరిగి 1,54,350 రూపాయలకు చేరింది. ఈ రేట్లు చూస్తుంటే అసలు సామాన్యులు బంగారం కొనగలుగుతారా లేదా అసలు కొనాలా వద్దా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. బంగారం ధర 1,00,000 రూపాయల మైలురాయిని దాటిన తర్వాత దాని దూకుడు మరింత పెరిగింది. ప్రతి 5,000 మార్కును చాలా వేగంగా దాటుకుంటూ వెళ్తుంది. 1,00,000 దాటిన తర్వాత 2025 ఏప్రిల్లో 1,05,000 మార్కును చేరింది. ఆ తర్వాత 1,10,000 మార్కును కేవలం కొన్ని రోజుల్లోనే చేరింది. అంటే 2025 మేలోనే దాటేసింది. ఆ తర్వాత 1,15,000 మార్కును 2025 జూన్లో క్రాస్ చేసింది. ఇక ఇటీవల 1,20,000 మార్కును 2025 ఆగస్టు చివరి నాటికి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఏకంగా 1,23,850కి చేరింది. కేవలం 6 నెలల వ్యవధిలోనే దాదాపు 20,000 పెరిగిందంటే ఇక రానున్న నెలల్లో అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకే 2 లక్షల వరకు కూడా ధర పలిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అసలు బంగారం 2 లక్షల వరకు చేరితే అసలు కొనాలా వద్దా, బంగారం పరిస్థితి ఏంటి, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, ఫంక్షన్లు ఈవెంట్లు చేయాలనుకుంటున్నటువంటి వారి పరిస్థితి ఏంటి, ఇళ్లలో ఇప్పుడు కొత్తగా ఫంక్షన్లు చేయాలనుకుంటున్నటువంటి సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల సంగతి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బంగారం కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పనికొచ్చేటువంటి ఒక వస్తువా, ఇక బంగారం ఆభరణాలకు పనికిరాదా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంత వేగంగా పెరుగుతున్నటువంటి ధరలు, ఇంత భారీగా పెరుగుతున్నటువంటి ధరలు అసలు మహిళలకు ఇక బంగారం మెడలో వేసుకొని అంటే వారి ఆభరణాలుగా ధరించేటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఏమైనా ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇంత భారీగా పెరుగుతున్నటువంటి ధరలను చూస్తుంటే 1,25,000 మార్కును దాటడం ఏంటి అసలు ఏమాత్రం కూడా అర్థం కావట్లేదంటూ కూడా చాలామంది అనుకుంటున్నారు. ఆ వైపున బంగారం కొనడానికి ఆసక్తి చూపించేవారైతే అసలు ఇంత దారుణంగా పెరగడం ఏంటి, అసలు ఇది మరల తగ్గేటువంటి అవకాశం ఉందా, కొద్ది రోజులు ఆగుదామా, కొంతకాలం తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుందా అని అనుకున్నా కొద్దీ పెరుగుతుందే తప్ప ఏమాత్రం కూడా బంగారంలో అయితే వెనక్కి వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. మరి రానున్న రోజులలో ఈ బంగారం ఇంకా ఎంత దూరం వెళ్తుంది, ఎంత వేగంగా పెరుగుదల కనిపిస్తుంది, 2 లక్షల మార్కును కూడా ఈజీగా తాకేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందంటూ నిపుణులు కూడా చెప్తున్నారు. దానికి కేవలం ఒకటే ఒక కారణం, విదేశాలలో ముఖ్యంగా యూరోప్ కంట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బంగారం మీదనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితి. ఇన్వెస్టర్లందరూ కూడా బంగారం పైనే ఎక్కువగా
మొగ్గు చూపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిట్కాయిన్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా అది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదనేటువంటి ఒక అంచనాలు కూడా వారికి బలపడుతున్న సందర్భంలో అన్నిటికంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బంగారంగానే భావిస్తున్నారు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా. ఈ కారణంగా ప్రతి ఒక్కరు బంగారం మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి సందర్భాల్లో ఈ మధ్యలో ఇంకా చాలా రకాల సోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లోనే కాకుండా చాలా రకాల యాప్ల ద్వారా, ఫోన్పే ద్వారా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి చాలా యాక్సెస్ బంగారం మీద ఇన్వెస్ట్ పెట్టడానికి సామాన్య మానవుడు కూడా, మనం కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆప్షన్స్ వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బంగారం మీదనే ఏకదాటిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది దాని డిమాండ్ను మరింత పెంచడానికి కారణంగా మారుతుంది. ఇది మరికొద్ది నెలల్లోనే, యాక్చువల్గా అసలు ఈ ఇయర్ ఎండింగ్లోనే 2025 ఎండింగ్ 2026 స్టార్టింగ్ 2-3 మంత్స్లోనే 2 లక్షల మార్కును కూడా దాటొచ్చు అనేటువంటి ఒక అంచనానైతే బంగారానికి సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్నారు. చూడాలి మరి 2 లక్షల వరకు బంగారం వెళ్తుందా లేదా అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.